హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ముగ్గు అయితే చాలా ఈజీగా సింపుల్గా వేసుకునే రోజువారీ డిజైన్ అండి. 3 చుక్కలతోని ఇంత చక్కగా గీసుకునే ఈ డిజైన్ అయితే మీరు అస్సలు మిస్ కాకండి. వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మాటలతోనే మనం మాట్లాడుకుంటూనే ఇంత చక్కగా ముగ్గు అయితే వేసుకోవచ్చు. 3 చుక్కలకి ఫస్ట్ గీతలైతే ఇలా గీసుకొని మీదంగానైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీసుకొని మధ్యలోనైతే చిన్న చిన్న చుక్కల్లాగా అయితే ఇలా పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మధ్యలో ఇట్లా సర్కిల్ లాగా అయితే గీసుకుందాము. ముందుగా మన ఛానల్కి అయినా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. కొంచెం లైట్గానైతే ముగ్గుతోనైతే ఇలా చల్లుకున్నట్టయితే వేసేసి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడుగ్గా డిజైన్ అయితే ఫస్ట్ గీసేసుకుంటున్నాను. ఇదే విధంగా చుట్టూరుగా గీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ చిన్న సింపుల్ డిజైన్ అయితే ఎంతో బాగుంటుంది. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. పెద్దగా హడావిడి లేకుండా ఆర్భాటం లేకుండా చక్కగా ఇలా గీసేసుకొని అందులో నుంచి ఇట్లా రౌండ్గా రెండు వైపులా ఇలా గీసుకోవాలి. ప్రతిదీ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్. నేర్చుకునే వాళ్ళకి చూస్తేనే బాగుంటుంది. చిన్న ముగ్గ పెద్ద ముగ్గ కాకుండా అది నేర్చుకోవాలంటే కంటిన్యూగా చూస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. చూసినప్పుడే మనకు ముగ్గు అనేది ఈజీగా అనిపిస్తుంది. నేర్చుకోవాలని కూడా అనిపించి నేర్చుకొని తెల్లవారగానే మనం వాకిట్లో వేసుకునేంత ఈజీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారా? ఫస్ట్ గీసుకున్న పొడవు దాంట్లోనైతే చిన్న చిన్న గీతలు అయితే ఇలా గీసేసుకోవాలి. చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. ఒకదాని వెనుక ఒకటి స్టెప్ బై స్టెప్ మనము ఇలా ముగ్గులు వేసుకుంటే ఎంత బాగా కనిపిస్తాయో. మధ్యలోనైతే ఇట్లా సర్కిల్ లాగా వేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డిజైన్ అయితే గీసేసుకుందాం. ఇలా ఇదే విధంగా చుట్టూరా గీసుకున్నామంటే చాలా చక్కగా నిండుగానైతే కనిపిస్తుంది. ఇలా మనం పౌర్ణమి అమావాస్యలు కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ శంకులాగా అయితే వచ్చింది కదా, ఒక లోటస్ లాగా కూడా కనిపిస్తూ ఉంటుంది. అందుకనే అంటున్నాను. వెరైటీగా కూడా కనిపిస్తుందండి. ఇలాంటి చిన్న చిన్న ముగ్గులతోటి ఎంతో అలంకరణ కూడా కనిపిస్తుంది. చిన్న వాకిలు ఉన్న వాళ్ళకైతే చాలా బ్యూటిఫుల్గా కూడా కనిపిస్తుంది ముగ్గు వచ్చేసి. ఇలా చుట్టూరా వేసుకోవడంతో ఎంతో కలగా నిండుగానైతే కనిపిస్తుంది. డిజైన్ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఏ డిజైన్ ఎంతమందికి నచ్చుతుందో అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చూసేవాళ్ళు నచ్చిందా లేదా అని. మొత్తం మీద అయితే ఇలా చుట్టూరు అయితే గీసేసాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మనం 5 నిమిషాలలో ఈ ముగ్గు అయితే వేసుకోవచ్చు. 3 చుక్కలతోని ఇంత పెద్దగా డిజైన్ అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఎంతో చక్కగా కనిపించే బ్యూటిఫుల్ డిజైన్ అయితే వేసేసాను. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడైతే మధ్యలోనైతే రౌండ్గా చుక్కలు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా రౌండ్గా గీసుకోవడంతో ఎంతో కలగానైతే కనిపిస్తుంది. ఇప్పుడు నేను అక్కడక్కడ ఎల్లో కలర్ పెట్టేసి వాటిపైన రెడ్ కలర్ చుక్కలు అయితే పెడతాను ఫ్రెండ్స్. ఈ 2 కలర్లతోనే ఎంతో కలగా కూడా కనిపిస్తుంది. ఈ చిన్న బ్యూటిఫుల్ డిజైన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం.